కేసీఆర్ గురించి. కేసీఆర్ గారు నేను చూసినది, నేను విన్నది, ఆయన తర్వాత టీవీల్లో ఫాలో అవుతున్నది, ఆయన బేసిక్ గా పబ్లిక్ లో ప్రజల పల్స్ తెలిసిన నాయకుడు. నేను బేసిక్ గా గమనించేది ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది ముందుగానే ఆలోచించే వ్యక్తి, ఆ దూరదృష్టి ఉన్న వ్యక్తి. తర్వాత మాట్లాడితే ప్రజలతో ఈజీగా కనెక్ట్ అవుతారు. అంటే మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఏవైనా సభలు మిగతా వాళ్ళవి చూస్తే అది డ్రైగా ఉంటుంది, కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ విధంగా పబ్లిక్ తో కనెక్ట్ అయ్యేవాళ్ళు, కేసీఆర్ గారు ఆ విధంగా కనెక్ట్ అవుతారు. తర్వాత ముఖ్యంగా కొన్ని స్కీమ్స్ ఏవైతే ఇక్కడ పెట్టారో అవి మనం ఆలోచించాల్సిన విషయం. ఈ రైతు బంధు అని ఏదైతే ఇక్కడ ప్రవేశపెట్టారో అది మొత్తం ఇప్పుడు పిఎం కిసాన్ రూపంలో మొత్తం. తర్వాత ఇక్కడ మిషన్ భగీరథ, అంటే ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్, అది ఇప్పుడు పిఎం జల్ మిషన్ ఏదో ఉంది అక్కడ. సో అది స్టార్ట్ అయింది. తర్వాత చెరువులు, గొలుసు చెరువులు, మిషన్ కాకతీయ. తర్వాత వచ్చేసి కాళేశ్వరం ద్వారా, కాళేశ్వరం ఈజ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. సో అదొకటి తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి ఇక్కడ బేసిక్ గా ఇరిగేషన్ బాగా పెరిగింది. ఇక్కడ ఇరిగేషన్ చాలా పెరిగింది. వాటర్ ప్రాబ్లం ఇప్పుడు పైన చూస్తే ఎన్ని చెరువులు, ఇప్పుడు ఈ సమ్మర్ లో కూడా చెరువులు నిండి కనిపిస్తున్నాయి. తర్వాత ఆ విధంగా కొత్త ఆలోచనలు తీసుకువెళ్లే మనిషి. తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ కి చిన్న చిన్న డిస్ట్రిక్ట్ చేసి అడ్మినిస్ట్రేషన్ సులభతరంగా ఉండడం. తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక మెడికల్ కాలేజ్. తర్వాత మెడికల్ కాలేజ్ లో మా మిత్రులు హరీష్ రావు గారు, ఆయన కూడా ఫైనాన్స్, హెల్త్ రెండు చేస్తున్నారు. ఐటీ రంగంలో కేటీఆర్ గారు రోజు చూస్తుంటే ఏదో ఒక కొత్త కంపెనీ వస్తుంది, కొత్త ఇండస్ట్రీ వస్తుంది. టీ హబ్ అన్నది ఒకటి చూశాను. టీ హబ్ లో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎవరికైనా ఉంటే అవి ముందుకు తీసుకెళ్ళడానికి కూడా టీ హబ్ అన్నది ఒక. సో ఆ విధంగా గ్రామాలు, ఇప్పుడు చూడండి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్ లో కూడా గ్రామాలకు మాక్సిమం తెలంగాణకు వస్తున్నాయి. మొన్న మరియపురం అనే గ్రామానికి వెళ్ళొచ్చాను, బాలరెడ్డి గారు అనే సర్పంచ్ అక్కడికి వెళ్లి చూసిచ్చాను. ఆ సందర్భంగా నేను ఎర్రబలి దయాకర్ రావు గారితో కూడా మాట్లాడాను. ఆయన చెప్పారు, ఇన్ని మనకు అవార్డ్స్ వస్తున్నాయండి, ఈ స్కీమ్స్ పెట్టాం. గ్రామ పంచాయతీ చట్టంలో మార్పు తెచ్చి గ్రీనరీలో మినిమం 85% సర్వైవ్ అవ్వాలి. ఇది సర్పంచ్ బాధ్యత.